హలో, హాయ్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నేను మీ నాని. ఇవాళ మన రెసిపీ కార్న్ పులావ్. అతి తక్కువ టైంలో ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినా లేదా పిల్లలకు లంచ్ బాక్స్‌లోకైనా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. చాలా ఈజీగా, చాలా రుచికరంగా ఉంటుంది. ఈ ప్రాసెస్‌లో బియ్యాన్ని ముందుగానే నానబెట్టుకోవాలి. ఆ తర్వాతనే ప్రాసెస్ స్టార్ట్ చేస్తే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి బియ్యం బాగా నానడం వలన కార్న్ పులావ్ పొడి పొడిగా వస్తుంది. మనం అన్నం చేసుకునే పాత్రను స్టవ్ మీద పెట్టుకొని ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను నిలువుగా కట్ చేసుకొని వేయాలి. ఇప్పుడు బిర్యానీ మసాలాను మనం మిక్సీ పట్టుకొని ఉంచుకుందాం. 2 పచ్చిమిర్చిని తీసుకొని నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన 1 నిమిషం తర్వాత క్యారెట్ను సన్న ముక్కలుగా తరిగి వేయాలి. క్యారెట్ ముక్కలు కూడా 2 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు కార్న్‌ను వేసిన తర్వాత ఒక 3 నిమిషముల పాటు వాటిని వేగనివ్వాలి. పెద్ద ముక్కలుగా చేసుకున్న ఒక టమాటో వేయాలి. వీటన్నింటిని మీడియం ఫ్లేమ్‌లో అడుగంటకుండా కలుపుకోవాలి. అలా 3, 4 నిమిషములు వేగిన తర్వాత ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని కొంచెం పసుపు, మనం చేసి ఉంచుకున్న గరం మసాలా మరియు కొంచెం ధనియాల పౌడరు, రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుంటూ మీడియం నుంచి సిమ్‌లోకి మార్చుకోవాలి. ఇప్పుడు బియ్యానికి తగ్గ వాటర్ వేసుకొని బాగా కాగనివ్వాలి. ఇప్పుడు మనం ఉప్పును రుచి చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పును వేసుకొని ఆ తర్వాత నానబెట్టిన బియ్యాన్ని వేసుకొని అన్నం ఉడకనివ్వాలి. అన్నం ఉడుకుతున్నప్పుడు అరచెక్క నిమ్మకాయను పిండుకోవాలి. ఆ తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్‌ను మీడియం ఫ్లేమ్‌లోకి మార్చి 5 నిమిషములు ఉడకనివ్వాలి. ఇప్పుడు స్టవ్‌ను సిమ్‌లో ఉంచుకొని ఒక 2 స్పూన్ల ఘీ వేసి ఆ తర్వాత మూత పెట్టి మరొక 3 నిమిషముల తర్వాత చూస్తే మనకు ఇష్టమైన కార్న్ పులావ్ రెడీ అయిపోతుంది. ఇది ఒక గ్రేవీ కర్రీతో అయితే చాలా టేస్టీగా ఉంటుంది.